హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నా కొంతమంది హోటల్స్ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇదంతా హైదరాబాద్ సిటీకే పరిమితమయ్యిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారుల తనిఖీలు అనే మాటే ఈ జోగిపేట పట్టణంలో వినిపించదు. అందుకే ఇక్కడి హోటల్ నిర్వాహకులు నాణ్యత లేని భోజనాన్ని కస్టమర్లకు వడ్డిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని భోజన ప్రియులు ఆరోపిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట పట్టణంలోని అరోమా రెస్టారెంట్ హోటల్ దీనికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. వేడి వెజ్ బిర్యానీలో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కస్టమర్లు కంగుతిన్నారు. కౌడిపల్లి మండలం బుజరంపేటకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి తన స్నేహితులతో కలిసి జోగిపేట పట్టణంలోని తన సొంత పనులపై వచ్చాడు. తన పనులన్నీ ముగిశాక మధ్యాహ్నం సమయంలో జోగిపేట పట్టణంలోని అరోమా హోటల్లో వెజ్ బిర్యానీ తినేందుకు హోటల్కి వెళ్లారు. వేడి వెజ్ బిర్యానీని హోటల్ నిర్వాహకులు వడ్డించారు. వెజ్ బిర్యానీని తినే క్రమంలో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడంతో కస్టమర్లు కంగారు పడ్డారు. వెంటనే అక్కడి ఉన్న హోటల్ సిబ్బందికి బొద్దింకను చూపించి ప్రశ్నించారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానమిస్తూ ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్లు వివరించారు. దీంతో కస్టమర్లకు ఒక్కసారిగా ఊహించని సమాధానంతో వారికి దిమ్మ తిరిగినట్టు అయ్యింది. హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించి రౌడీయిజం చేశారని బాధితులు వాపోయారు. తిన్న ఫుడ్కు మొత్తం బిల్లును చెల్లించాలని హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక బిర్యానీ తినకపోయినా సరే వాటికి బిల్లు కట్టాల్సి వచ్చిందని అన్నారు. మొదట బిల్లు కట్టమని కస్టమర్లు హోటల్ నిర్వాహకులతో గొడవ పడినప్పటికీ హోటల్ నిర్వాహకులు ససేమిరా అంటూ వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా బిల్లు కట్టి వెళ్లిపోవాలని కస్టమర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. చేసేది లేక కస్టమర్లు బిల్లు కట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఈ తనిఖీల్లో అధికారులకు నాణ్యత లేని పదార్థాలు దర్శనమిస్తున్నాయని అన్నారు. హోటల్ నిర్వాహకులు ఇచ్చే మామూలకు అలవాటు పడ్డ సిబ్బంది వాటిపై తనిఖీలు నిర్వహించడం మాటను గాలికి వదిలేశారనే ఆరోపణలు అధికారులపై గుప్పుమంటున్నాయి. ఈరోజు జోగిపేటలో గల అరోమా ఫుడ్ రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వెళ్ళడం జరిగింది. అందులో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. దాంట్లో బొద్దింక వచ్చింది. దాన్ని యజమాని దగ్గర తీసుకెళ్తే యజమాని నిర్లక్ష్యంగా మీడియాకి పంపిస్తామని చెప్తే పంపించండి మేము మాట్లాడుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా ఫుడ్లో బొద్దింకలు రావడం కానీ అట్లా వచ్చి కూడా సమంజసం లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? జోపేట్కి సంబంధించినటువంటి అరోమా హోటల్లో మేము యాక్చువల్గా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. దీంట్లో డైరెక్ట్గా జల్ల పురుగు అనేది ప్రత్యక్షమైంది. ఈ ఫుడ్లో అంత నాణ్యత గల ఫుడ్ను వీళ్ళు సేల్ చేస్తున్నారు. చూడండి.